హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్లు అమ్ము వ్లాగ్స్. హాయ్ ఎవ్రీవన్. ఇదిగోండి ఇంకా క్రాడల్ సెరమనీ ముగించుకొని అదే సాయంత్రం రోజు మేము మా ఊర్లో ఉన్న జాతరకైతే వచ్చేసామన్నమాట. జాతరలో ఇక వీలు ఇంకా చాలా చాలా ఎక్కాము, చూసేయండి. అండ్ మా బ్లెస్సీ చాలా ఎక్సైటింగ్ ఉంది. అసలు మా బ్లెస్సీ కోసమే ఆ బొమ్మలన్నీ కొందాము అని అనుకున్నాను, కానీ కుదరలేదు. కానీ నెక్స్ట్ డే వెళ్ళి తనకు ఒక చిన్న బ్యాగ్ తీసుకున్నాను. చాలా షాపింగ్ కూడా చేయొచ్చు. అండ్ మమ్మీ అయితే ఫుల్ భయపడింది. మా బ్లెస్సీని ఒక ఏరోప్లేన్ దాని మీద కూర్చోబెడితే దాన్ని ఏడ్చిందనమాట. అందుకే వీడియో తీయలేకపోయాము, ఇంకా వదిలేసాము. ఇంకా నేను అమ్మమ్మ ఇంకా పెద్ద ఒకటి ఎక్కినామన్నమాట, అది కూడా చూసేయండి. Photo. Don't forget the way you look me in the eyes, and I keep you in my heart. In my heart is where you are. I still think of you. I want you coming back. I remember when we were staring at a photo. Don't forget the way you look me in the eyes. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మా మామ అయితే చాలా భయపడుతుంది అనమాట. నేనైతే చాలా ఎక్సైటింగ్గా నేను ఆ రంగుల రత్నం అయితే ఎక్కడం అయితే జరిగింది. నాకు మెట్టలు వచ్చేటట్టుంది. ఆ అమ్మాయి ఆవిరైపోయినట్టు నేను ఆవిరైపోను. రంగులరట్టం ఎక్కినప్పుడు చాలా టాప్కి వెళ్ళిపోయినాం అనమాట. టాప్లో కూర్చునేసరికి మా మమ్మీ ఇంకా చాలా భయపడుతూ ఉంది. చూడండి ఎలా భయపడుతుంది చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి భయపడుతుంది చూడండి. ఏదో తేడాగా ఉందండి. ఇదిగోండి జెంట్ వీల్ అయితే ఎక్కాము. ఎక్కితే నేనైతే చాలా హ్యాపీగా ఎగ్జైట్గా నేను అయితే ఉన్నాను. కానీ మా మామ అయితే భయపడుతుంది చూడండి. కళ్ళు తిరుగుతున్నాయి, ఇంకెంతసేపు తిరుగుతుంది అని చాలా భయపడుతుంది అనమాట. I told you I'm not here to mess around, and you've been acting too mysterious. You didn't think I'd go, but do you now? You never took me seriously. You don't have the time for me. ఇక్కడైతే నేను నార్మల్గా అయితే వీడియో తీయట్లేదు, కానీ మా అమ్మమ్మ ఇంకా వాళ్ళ మన్మడు మా వారు ఇద్దరు ఎక్కారనమాట. మా అమ్మమ్మ ధైర్యంగానే ప్రతి 1 ఇయర్కి ఒకసారి అయితే మా ఊర్లో జాతర జరుగుతుంది అనమాట. అయితే లాస్ట్ ఇయర్ నా బర్త్డేకి వచ్చింది. నా బర్త్డే రోజు చాలా ఎంజాయ్ చేశాను. నా ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది, వెళ్ళి చూడండి. లింక్ కూడా నా యొక్క బయోలో లింక్ చేశాను, ప్లీజ్ వెళ్ళి చూడండి. ప్రతి సంవత్సరం ఇలా జాతరలో ఉంటుందన్నమాట. నేనైతే సెకండ్ టైం ఇంకా జెయింట్ వీల్ ఎక్కడము చాలా ఎక్సైటింగ్ అనిపించింది. ఇంకా కొత్తగా కూడా ఒకటి ఎక్కాను, ఫుల్ హ్యాపీ అనిపించింది. కానీ ఇక్కడ ఒకటి జరిగింది, అది ఏంటి అనేది లాస్ట్లో చూద్దాం. స్కిప్ చేయకుండా వీడియో చూసేయండి. ఇదిగోండి ఇంకా ఎక్కేసాము.
చాలా హైట్గా క్రాస్గా ఉంది అనమాట. ఎక్సైట్మెంట్ కొద్దీ ఎక్కేసాము, కానీ బాగా అనిపించింది. ఫుల్ స్పీడ్గా తిరిగినా కానీ బాగా అనిపించింది. కానీ పైకి వెళ్ళాక ఆపేసిన తర్వాత మా అమ్మమ్మ అయితే భయపడుతుంది అనమాట. ఏమవుతుందో ఏమో అనేసి నేనైతే ధైర్యంగానే కూర్చొని ఎంజాయ్ చేశాను అనమాట. ఇంకా అక్కడ డాన్సింగ్ది కూడా నేను ఎక్కాను, అది నెక్స్ట్ డే ఎక్కాను. కాకపోతే అది ఇదే అనమాట మేము ఎక్కింది, చూడండి. ఇదిగోండి, ఇది చాలా బాగా స్పీడ్ తిరిగింది. నేనైతే భయంతో కూడా కొంచెం కూడా నేను భయపడలేదు, కానీ చాలా బాగా ఎక్సైట్మెంట్తో చాలా బాగా ఎంజాయ్ చేశాను ఆ రోజు.
ఫుల్ స్పీడ్ తిరిగింది. కానీ ఫుల్ ఎక్సైట్మెంట్తో హ్యాపీగా నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. చాలా స్ప్రేడ్గా తిరిగింది అనమాట. కానీ మీకు నేను కనిపించాలి, మీకు బోర్ కొట్టించకూడదు, నేను ఎక్కడున్నానో మీకు తెలియాలి కాబట్టి ఇక్కడ స్లో చేశాను. మీరు జాగ్రత్తగా చూసినట్లయితే నేను స్లో చేసిన దగ్గర అయితే నేను కనిపిస్తూ ఉంటాను, చూసే. చూసారు కదా ఫ్రెండ్స్, నేనైతే అన్ని రైడ్స్ కంప్లీట్ చేసేసాను, అన్ని రైడ్స్ ఎక్కేసాను, చాలా బాగా ఎంజాయ్ చేశాను. నాకైతే ఫుల్ థ్రిల్ అనిపించింది. మీకు ఎలా అనిపించింది? మీరు ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేస్తారా లేదా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేసేయండి, ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ఇదంతా జాతరలో స్టోర్స్ అన్నమాట. మనకు ఏం కావాలంటే అవి కొనుక్కోవచ్చు. కానీ నేనైతే ఏం కొనలేకపోయాను, నేను డబ్బులు తీసుకెళ్ళలేదు, జస్ట్ ఆ యొక్క థ్రిల్ ఎంజాయ్ చేద్దామని అయితే వెళ్ళాను. కానీ స్టాల్స్ కూడా చాలా అద్భుతంగా ఉండే. ఇంకా మా వాళ్ళు అయితే విడిగా అయితే కొనేసారనమాట. ఇదిగోండి మా కోడళ్ళు. ఇక్కడ ఏం జరిగిందంటే, ఇక్కడ ఏం చెప్తున్నా, ఇది నెక్స్ట్ డే అనమాట. అయితే జాతరలో రంగరత్నం ఎక్కుదామని చెప్పేసి ఇక డబ్బులు టికెట్ తీసుకోవడానికి వెళ్ళినాము. వాడు ఏం చేసిండంటే 4000 రూపీస్ అడిగిండు. 4000 రూపీస్కి నేను చేంజ్ ఇస్తాను, నాకు దగ్గర క్యాష్ లేదు అని అంటే అతను మాటల్లో పెట్టి మమ్మల్ని మోసం చేయడం అయితే జరిగింది.
అయితే 50 రూపీస్ కాయిన్స్ ఇచ్చిండు. అయితే మేమేం చేసినామంటే మాకు 50 రూపీస్ డబ్బులు ఏమొద్దు, మా డబ్బులు మాకు ఇచ్చేసే అని అన్నప్పుడు సరేలే అట్లానే ఇచ్చేసిండు. కానీ అందులో 3000 ఇచ్చి ఇంకా 1000 అయితే నొక్కేసిండు అనమాట. అలా మా డబ్బులు అయితే పోవడం జరిగినాయి. మన టికెట్ ఎక్కడ పోదు, ఎగ్జైట్మెంట్ ఎక్కడ పోదు. మన డబ్బులు మన టికెట్ అన్నీ మనం జాగ్రత్తగా చూసుకొని ఉండాలి ఎక్కడికైనా వెళ్తే. ఇదే ఇక్కడ చెప్తున్నాను అనమాట. వాళ్ళైతే మమ్మల్ని మోసం చేయడం జరిగింది. ఇంకా డబ్బులు అయితే పోయాయి, లేవు, ఇంకా వదిలేసామన్నమాట. కానీ మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఎక్కడ వెళ్ళినా కానీ లిమిటెడ్గా క్యాష్ తీసుకెళ్ళండి. ఇదే మీకు ఈ వీడియో ద్వారా ఇచ్చే మెసేజ్. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్ము వ్లాగ్స్. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. మళ్ళీ ఇంకో వీడియోతో, మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. హాయ్, టేక్ కేర్.